కవితకి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. అది బీఆర్ఎస్‌గా మారింది గాబట్టి, టీఆర్ఎస్ అనే అబ్రివియేషన్‌తో వచ్చే పార్టీ పేరు కూడపెట్టుకుంటే వస్తదనేసి ఈవిడ ఒక 5, 6 పేర్లు పెట్టింది. అందులో తెలంగాణ రక్షణ సేన పార్టీ అంది. అంటే అక్కడ టీఆర్ఎస్ వస్తుంది గాబట్టి. అయితే ఎన్నికల సంఘానికి అప్లై చేసుకుంటే అప్పుడే వచ్చేసిందనుకుంది. కానీ ఎన్నికల సంఘం ముందు మీరే నోటిఫై చేయండి. అభ్యంతరాలు అడగండంది. అక్కడ బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అది పెట్టకూడదని. అట్లాగే మరికొంతమంది మేము ఆల్రెడీ అప్లై చేశామన్నారు. ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పేరుని మార్చాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరు మీద ప్రజల నుంచి వేలాది అభ్యంతరాలు వచ్చినాయని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 15 రోజుల్లో మరో 3 ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించమని ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా 3 పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తు క్లోజ్ చేసేస్తామని ప్రకటించింది. అయితే కవిత మాత్రం మళ్ళీ కాస్త బిల్డప్ చేస్తోంది. ఎన్నికల సంఘానికి లేఖ రాస్తోంది. అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈసీ అభ్యంతరం వివరణ ఇచ్చేసాం కాబట్టి 2 లేఖలు కూడా రాసేసాం కాబట్టి పేరు మార్చాలని సూచించడం సరికాదని. ఇది నువ్వు కాదమ్మా చెప్పేది, మేం చెప్పాలమ్మా, మార్చి తీరాల్సిందే అని చెప్తుంది ఎన్నికల సంఘం.